హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, అదేవిధంగా మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. సంవత్సరానికి మనకు 14 లక్షల జీతం అయితే ఇస్తారన్నమాట జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. ఎవరైతే ఇలాంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్ చేయాలి, అవి కూడా మనకు మంచి పొజిషన్స్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు ఇది మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. మీరు వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంది కానీ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ కూడా రావనట, అంటే రేర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్ని ఇవన్నీ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయకూడదు. ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అండ్ ఎస్ఎస్ఎంటీఎస్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎయిర్లైన్స్ అండర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అనమాట. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే బ్రదర్, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సంవత్సరానికి మనకు 14 లక్షల వరకు శాలరీ ఇచ్చే పోస్టులు అయితే ఉన్నాయని. ఇక్కడ చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి గ్రూప్ బి E111 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ మనకు బేసిక్ పే 40,000 అయితే ఉంటుంది. అండ్ మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కదా, అంటే మనకు బేసిక్ పే, డేర్నెస్ అలవెన్స్, ఇంకా హెచ్ఆర్ఏ, ఇంకా చాలా రకాల అలవెన్స్లు కలుపుకుంటే కదా అప్రాక్సిమేట్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 14 లక్షలు పర్ యానం ఇస్తారని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు మేనేజర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతే కనుక అప్లై చేసుకొని పర్ యానము మనకు 21 లక్షలు, అంటే మనకు డివైడెడ్ బై 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇంచుమించు మనకు 1,90,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసి 1,12,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఎవ్రీ మంత్. టోటల్ మనకు సంవత్సరానికి 14 లక్షలు అయితే జీతం ఇస్తారు. ఇక వాటితో పాటు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు August 8, 2026, అంటే మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు September 7, 2026, నెక్స్ట్ మంత్ 7th వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను, ఆ లింక్ క్లిక్ చేసుకోండి. లేదంటే కదా www.aai.aero అనే వెబ్సైట్లో మీరు అక్కడ కెరీర్స్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది, కింద అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ మీరు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసుకుని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటుంది బ్రదర్. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ ఓవరాల్గా 300 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రం ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రం చెప్తాను మన సబ్స్క్రైబర్స్కి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగంలో మనకు 36 వేకెన్సీ అయితే అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా. యూఆర్ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్లకు 6, ఓబీసీలకు 6, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 6 పోస్టులు. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగంలో మనకు 6 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ వచ్చేసి మనకు టోటల్గా 79 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్లోన చూసుకోండి. ఇక సర్వే అండ్ క్యాట్రోగ్రఫీ అవుతుందో 8 పోస్టులు అయితే అనమాట. అయితే ఇక్కడ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ పోస్టులకి అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక September 7, 2026 అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు మేనేజర్ ఉద్యోగాలకి 32 ఇయర్స్ అయితే ఉండాలి. ఒకవేళ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ వస్తుంది కాబట్టి 32 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ అప్లై చేస్తే కనుక 37 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటారు. దీనికి వచ్చేసి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ద్వారా మాత్రం కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు మేనేజర్ డిపార్ట్మెంట్లోన ఫైర్ సర్వీస్కి అప్లై చేసుకుంటే కానీ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అది చూసుకోండి. అంటే మీరు దానికి ఎక్స్పీరియన్స్ ఇది ఉండాలి.
ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి, నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. అండ్ సిలబస్ వచ్చేసి మనకు అక్కడ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో మనకు కాలంలో సిలబస్ అనేది అప్డేట్ అయితే చేస్తారు. ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకు వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. దీనిలో మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు సిలబస్ అనేది ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే ఇంకా మనకు కింద అయితే మనకు వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. మనకు మ్యాక్సిమం మనకు ఈరోజు ఈవినింగ్ కల్లా మనకు అప్డేట్ అయితే చేస్తారు, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రమే చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి ఎవరన్నా కానీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ క్యాటోగ్రఫీ అవుతుందో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ ఇన్ సివిల్ లేదా మాస్టర్ సైన్స్ అనే విభాగంలో మీరు కంపల్సరీగా చేసుకుండాలి, చదివే ఉండాలన్నమాట. జియోగ్రఫీ సబ్స్టెంట్ రిలేటెడ్. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ కానీ ఫుల్ టైం రెగ్యులర్ MBA విత్ 2 years డ్యూరేషన్తో చేసిన వాళ్ళు ప్లేసుకోవచ్చు. లేదు అనుకుంటే కదా ఫుల్ టైం రెగ్యులర్ మనకు బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసింటారో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జిక్యూటివ్ జూనియర్ లా విభాగంకి వచ్చేసి ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా మీరు 3 years రెగ్యులర్ డ్యూరేషన్తో చేసి ఉండాలి. లేదంటే 5 years ఇంటిగ్రేటెడ్ రెగ్యులర్ కోర్స్ చేసి అంటే మనకు 10+2 ఇంటర్ తర్వాత చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు అడ్వకేట్గా మీకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు ఎన్రోల్మెంట్ అయితే అయ్యి ఉండాలన్నమాట మీరు. ఇంకొక పోస్ట్ వచ్చి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగంకి వచ్చేసి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేట్లో మీరు స్పెషలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్లో మీరు చేసి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మనకు డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే SC వాళ్ళు కానీ ST క్యాండిడేట్ వాళ్ళు కానీ PW వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు కదా వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు అయితే కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకు 1000 రూపీస్ అనమాట. యువర్ EWS OBC వాళ్ళకి మాత్రమే బాయ్స్కి 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాలి, ఎలాంటి ఆఫ్లైన్ మోడ్ కాదు. ఇంకొకటి ఎవరైనా అప్రెంటిషిప్ చేసినారు కదా 1 year అప్రెంటిషిప్ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, అది కూడా చూసుకోవచ్చు మీరు. అయితే ఎవరైతే SC ST PW అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో మీకు పేమెంట్ ఉండదు కాబట్టి ట్రై ట్రై చేయండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే ఇది మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సంవత్సరానికి మనకు 14 లక్షలు అంటే ఇంచుమించు మనకు ఎవ్రీ మంత్ 1,12,000 పైగా మనకు శాలరీతో వస్తారనమాట ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ క్యాండిడేట్ వాళ్ళందరికీ. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి మనకు మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్లై లింక్ మీకు యాక్టివేట్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక ఇంకేదైనా డౌట్ని కింద కామెంట్ చేయండి బ్రదర్, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేలో కూడా మీరు మెసేజ్ చేస్తారు కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.